హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏపీకి మోదీ బంపర్ ఆఫర్ అండి. కేంద్ర మంత్రి సంచలన ప్రకటన. సో ఈ వివరాలు అయితే మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్తోంది. తాజా కేంద్ర బడ్జెట్లో వెనుకబడిన జిల్లాలకు సహాయంతో సహా రాజధాని అమలుకు పలు సాయాలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈసారి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్తో పాటుగా బీహార్కు ప్రాధాన్యత లభించింది. దీని తర్వాత రైల్వే శాఖ కూడా 9,000 కోట్ల ప్రాజెక్టులను ప్రకటించింది. దీంతో ఈసారి బడ్జెట్లో ఏపీకి భారీ మొత్తంలోనే సహాయం అందింది అని చెప్తున్నారు. ఈసారి కూడా కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఎప్పటిలాగే ప్రధాని మోదీ దాన్ని ప్రజల ముందు ఉంచేందుకు కేంద్ర మంత్రులను రంగంలోకి దించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన సహాయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఈసారి కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఇచ్చిన మద్దతును వెల్లడించారు. రాజధాని అమరావతి, పోలవరం, వెనుకబడిన ప్రాంతాలకు సాయం కోసం మొత్తం 50,474 కోట్ల అంటే 50,000 పైన కోట్లు అయితే కేటాయించిన మురుగన్ ఈ మేరకు వెల్లడించారు. బడ్జెట్లో ఈసారి చెన్నై టు విజయవాడ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు పారిశ్రామిక కారిడార్స్కు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని కేంద్ర మంత్రి తెలిపారు. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ను అత్యంత ప్రతిష్టాత్మకమైన పూర్వోదయ పథకంలో చేర్చినట్లుగా వెల్లడించారు. జార్ఖండ్ నుంచి ఏపీ వరకు తూర్పు తీరాన్ని గ్రోత్ ఇంజిన్గా మారుస్తానన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని మురుగన్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 2040 వరకు లక్ష్యాన్ని పరిగణలోకి తీసుకొని ఈ మేరకు కేటాయింపులు జరపనున్నారు. మనకు ఏదైతే ప్రకటించారో బడ్జెట్ ఇది సహాయం కిందే అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ముందేమో మనకి కొన్ని మీడియా సంస్థలు ఈ సహాయం కాదు, జస్ట్ అప్పులు ఇప్పిస్తామని చెప్పారు అన్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళేమో సహాయం అనేది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్.